श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. మనం నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మనకి ధర్మాలు ఎట్లా వివరించారు ఇక్కడ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం వీటి గురించి కొంచెం వివరంగానే మనం చెప్పుకున్నామని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏం చెప్పుకున్నామంటే ఇలా సాటివారితో మమతను అతిక్రమించిన ప్రేమతత్వాన్ని అలవరుచుకోవడంలో సమిష్టి ప్రార్థన ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి అని చెప్పుకోవడం జరిగిందంటే సమిష్టిగా అందరూ కలిసి చేసుకునే పూజాధికాలు, ప్రార్థన, సత్సంగం ఇవన్నీ మొత్తం ఏదైనా పారాయణ కానివ్వండి, ఏదైనా సమిష్టిగా భజన కానివ్వండి, ఇలా అన్నీ సమిష్టిగా కలిసి చేసుకునేవి ఎంతో మనకి ప్రేమతత్వాన్ని మమతని అతిక్రమించి ప్రేమతత్వాన్ని అలవరుచుకోవడానికి చాలా ఇవి ఉపకరిస్తాయి అని మనం చెప్పుకుని ఇవి సాధనకు ఎంతో మనకి దోహదం చేస్తాయి అని చెప్పి అందుకే బాబా ఆరతులు చేసుకొని ఇచ్చారు. శ్రీరామనవమి, ఉరుసు, గురు పూర్ణిమ ఇటువంటి పండుగల్ని బాబా మన చేసుకునేలాగా భక్తులందరినీ ప్రోత్సహించారు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనకి అంటే ప్రేమ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. ప్రేమ శ్రేయస్సు కోరుకునేదే ప్రేమ, లేకపోతే అది మమకారానికి ప్రేమకి తేడా ఉంది అని మనం చెప్పుకున్నాం నిన్న. అక్కడ ఒక విషయం మెన్షన్ చేయడం నేను వెళ్ళిపోయాను, చెప్పుకున్నాను. మనకు అనిపించవచ్చు ఏంటి నా పిల్లల పట్ల ప్రేమే కదా అది అట్లా అనిపిస్తుంది. కానీ మనం సరిగ్గా చూసుకోవాలి, మమకారమా ప్రేమ అనేది. ప్రేమ ఎప్పుడు శ్రేయస్సు కోరుకుంటుంది అనమాట. ఈ మమకారంలో ఎట్లా ఉంటుందంటే రాగం అంటారు చూసారా, రాగము మమకారం ఇవి డిఫరెంట్. మనకి తేడా అంతగా నేను వరకు నాకు తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని అనమాట వీటి గురించి. ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళని తీసుకుంటే వాళ్ళకి బిడ్డలు ఉన్నారు కదా, ఇటు కౌరవులు వాళ్ళ బిడ్డలు. కానీ ఆ ధృతరాష్ట్రుడిది ఎట్లాంటిది, గాంధారిది ఎట్లాంటిది బిడ్డల పట్ల ఆవిడది రాగం, మమకారం, రాగం ఆవిడది. అంటే వీళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా సరే ఎక్కడ చెప్పలేదు తప్పని బిడ్డలకి. అంటే వాడు ఏది చేసినా కరెక్టేనమాట. ఆ గుడ్డివాడికి గుడ్డిదన్నమాట. అది ప్రేమ కాదు, అది ప్రేమ అనిపించుకోదు. అదే గుడ్డి ప్రేమ. అది ప్రేమ అనిపించుకోదు, అది ప్రేమ కాదు. నిజంగా ప్రేమ అంటే ఏంటంటే తప్పుగా వాళ్ళు చెప్పాలి, సరిచేయాలి అక్కడ కదా. తప్పు చేస్తున్నప్పుడు సరిచేయాలి వాళ్ళని. సరే మంచి దారిలో పెడుతున్నప్పుడు ఓకే ప్రోత్సహించాలి. మన బిడ్డలైనా అంతే కదండి, తప్పు చేసినప్పుడు చెప్పాల్సిందే వాళ్ళకి. అలానే మన పిల్లలు కదా అని చెప్పి ఏదో దొంగ బుద్ధి ఉందనుకోండి వాడికి, మన పిల్లలు కదా అన్నిటితోటి మనం ఊరుకున్నాం అనుకోండి, అదే రాగం మమకారం, చివరికి వాడు ఏమవుతాడు, ఊసలక్కెట్టుకోవాలి వాడు అక్కడ కూర్చొని కదా. అదే జరిగింది దుర్యోధనుడు వీళ్ళందరికీ అదే కదా జరిగింది అక్కడ. కౌరవులకి దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎంత చండాల పనులు చేసినా సరే ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, కూర్చున్నాడు అంతే, చెప్పలేదు. జరుగుతున్నదంతా పక్కన విదురుడు చెప్తూనే ఉన్నా సరే చూస్తూ ఊరుకుంటున్నాడు. అదే చూస్తుంటే తెలిసి అది. అందుకని ఆ తేడా తెలుసుకోవాలి. మనం కూడా తెలియకుండా పొరపాట్లు చేయడం జరుగుతుంది. అందుకోసం
ఏదైనా కానివ్వండి, చిన్నదైనా, అది చాలా పెద్దదనుకోండి కానీ చిన్నదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సమర్థించకూడదు అనమాట. ఆ ప్రేమ ఎప్పుడు ఏమవుతుంది? శ్రేయస్సు కోరుకుంటుంది, ఇతరుల శ్రేయస్సు. అది ఆ డిఫరెన్స్ ఉంటుందన్నమాట అక్కడ. ఏదైనా కరెక్ట్ చేస్తున్నప్పుడు అదేమీ ప్రేమ లేకపోవడం ఏమీ కాదు కదా. ఇప్పుడు మహాత్ములు ఉంటారు, ఇప్పుడు అందరి పట్ల ప్రేమభావం, వారి బిడ్డలే అందరూ అట్లాగే చూసుకుంటారు. అలా అని మనం తప్పులు చేస్తే ఊరుకుంటారా అండి? వారు ఊరుకోరు. బాబా ఊరుకున్నారా? అందరి పట్ల ఆయన ప్రేమ ఉంది, ఊరుకున్నారా మరి? బాబాతో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కేకలేదా? లీలామృతం చూడండి, సన్నిధి చూడండి. అదనమాట ప్రేమ అంటే, అలా ఉంటుంది. అది శ్రేయస్సే కోరుకుంటుంది వాళ్ళకి, వారి శ్రేయస్సునే. అందుకే మహాత్ములది అసలైన ప్రేమ. ప్రేమ అంటే ఆ నిర్వచనం వారే, మహనీయులు, సద్గురువు, మహాత్ములు వారే. అది నిన్న ప్రస్తావించడం అనుకున్నాను కానీ బట్ కొంచెం ముందుకెళ్ళిపోవడం జరిగింది. అది ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ బాబా వీటినన్నిటినీ ప్రోత్సహించేవారని చెప్పాం. భక్తులందరూ సమిష్టిగా ఆరతులు చేసుకోవడం, రామనవమి, ఉరుసు, గురు పూర్ణిమ ఇవన్నీ చేసుకోవడం ప్రోత్సహించేవారు అని చెప్పి తాము కూడా షిరిడీలో చేరిన మొదట్లో తాకియాకు రాత్రులు వెళ్ళి అక్కడ సాధువులతో కలిసి కీర్తన చేసేవారు. చావడ ఉత్సవం వంటి భక్తులని చేయనిచ్చారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇతర పుణ్యక్షేత్రాలు వాటికి వెళ్తున్నప్పుడు దాసనవమికి వెడతానన్న భక్తుల్ని సజ్జన్గఢ్కి వెళ్ళమని కూడా ప్రోత్సహించారు. ఇవన్నీ సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవి అన్నది మనం చెప్పుకుందాం అనుకున్నాం. ఇది చదువుకుందామండి. సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవి. మాస్టర్ గారు కరెక్ట్ ఇక్కడ రాశారు పెద్ద పెద్ద అక్షరాలతో. ఆ 4 సూత్రాలు బాగా యోచించదగినవిట. యోచించాలట. మనకు చెప్తున్నారు, ఇవి చదివి దాని గురించి ఆలోచించండి, యోచించండి. ఏం చెప్పారు బాబా, ఎందుకు అట్లా ఉండాలి మనం, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి అని మాస్టర్ గారు మనకు చెప్తున్నారనమాట. 1, కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు. బాబా చెప్పిన సూత్రాలు అనమాట. ఏం చెప్పారు ఇక్కడ? కావాలనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు. కావాలనే కోరికను విడిచి అంతటా ఉన్న ఆ దైవం మీద మనసుని నిలిపితే మనం గమ్యం చేరుతాము అన్నది ఫస్ట్ పాయింట్ చెప్పారు. 2, అది ఇంకా ఉంటుందండి, కింద మాస్టర్ గారు మనకి వివరణ చెప్పారు, అందుకని నేను ఇంకా ఎక్కువ ఏమీ చెప్పట్లే దాని గురించి. 2, పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. 2వ సూక్తి, పని చెయ్యి, పని చేయమని చెప్పారు. పని చెయ్యి అంటే ఏదో ఒక పని కాదండి, ఏ పనైనా చెయ్యాలన్నమాట. అలా పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, ఆయన నామాన్నే ఉచ్చరిస్తూ ఉండు, సద్గ్రంథాలు చదువు, మంచి చక్కటి గ్రంథాలు, సద్గ్రంథాలు వాటిని చదువు, పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. పోటీలొద్దు, వంతులొద్దు, కీచులాటలొద్దు, ఇవన్నీ మానితే దేవుడు కాపాడుతాడు. ఇవి మనకి తెలియకుండానే మన జీవితాల్లో ఆక్రమించేస్తూ ఉంటాయి. పోటీలు, వంతులు, కీచులాటలు ఇవన్నీను. ఇప్పుడు మరీ మనకి సమాజంలో కానీ అన్ని చోట్ల ఇది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కానీ ఇది బాబా సూక్తి. పోటీలు, వంతులు, కీచులాటలు ఇవన్నీ మానితే దేవుడు కాపాడుతాడు. ఇవన్నీ మానేమంటున్నారు. ఇందులో మనం ఏది చేస్తున్నా ఆయన కాపాడట చెప్తున్నారు కదా. ఇవన్నీ మానితేనే దేవుడు కాపాడుతాడని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? పని చెయ్యి అని చెప్పారు. ఆయన చెప్పిన మాట పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, ఎల్లప్పుడూ ఆయన స్మరిస్తూనే ఉండు, సద్గ్రంథాలు చదువు, మంచి గ్రంథాలు చదువు. అబ్బాయి లేదండి నేను ఈ పక్కన దాంట్లో నవలు చదువుతానండి, అబ్బాయి కుదరదు అన్నారు ఆయన. మంచి గ్రంథాలు చదువు, సద్గ్రంథాలు చదువు అని చెప్పారు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. ఆయన కాపాడలేదే అండి అంటే మనం ఏదో మరి చేస్తున్నాం, అక్కడ పోటీలు కడుతున్నామో, వంతులు కడుతున్నామో, కీచులాటలు కడుతున్నామో చూసుకుని మానుకోవాలి కదా. 3,
ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి. ఎవరి సేవని ఉచితంగా తీసుకోవద్దు, అది మనకి నియమం కావాలి అని చెప్తున్నారు బాబా. ఇందులో మాస్టర్ గారు రాసే ఉంటారు తర్వాత దీన్ని కూడాను. అన్ని తెచ్చినప్పుడు డబ్బులు చాలా ఎక్కువ ఇస్తారనమాట బాబా. అంత ఎందుకు ఇచ్చారండి అని అడిగితే మనకి లీలామృతంలో ఉంటుంది. అప్పుడు చెప్తారు ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు అని చెప్తారు బాబా. ఇప్పుడు అదనమాట, ఇది మన నియమం కావాలి, అది మనకి నియమం అవ్వాలని చెప్తున్నారు మాస్టర్ గారు కూడా. రండి ఒకసారి సాయి లీలామృతం ఈ గ్రంథాలన్నీ మాస్టర్ గారు తెస్తూ ఉంటే అప్పుడు ఒక రిక్షా అతను పాపం మాస్టర్ గారు ఇట్లా పట్టుకెళ్తున్నాను అతను పాపం మోసుకుని అతను తీసుకొస్తే చాలా ఎక్కువ ఇస్తారు మాస్టర్ గారు అతనికి. తీసుకుని వచ్చిన అతనికి గ్రంథాలు తెచ్చిన అతను పెద్ద మూట పట్టుకుని వస్తారు మాస్టర్ గారు. అతను పట్టుకుని తీసుకొస్తాడు, చాలా ఎక్కువ డబ్బులు ఇస్తే అప్పుడు భక్తులు అంటారు, ఏంటండి వాళ్ళకి అంతంత ఇచ్చేస్తే అసలు మన మాట వింటారా వాళ్ళు, అంత ఎందుకు ఎక్కువ ఇచ్చారు అని అంటారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తారు, తప్పమ్మా ఎవరిది మనం తీసుకోకూడదు, అలా ఉచితంగా తీసుకోకూడదు, వాళ్ళకి ఇవ్వవలసిన దానికన్నా కాస్త ఎక్కువ వేసి వాళ్ళకి ఇవ్వండి, బాబా చెప్పిన నియమం అది. నేనేమో అడగలేదు, అతనే నన్ను చూసేది తీసుకుని వచ్చాడు, అంత పెద్ద మూట మోసుకుని వచ్చాడు, ఉచితంగా ఏది మనం సేవను తీసుకోకూడదు అని. అంటే ఏంటంటే మనకి మాస్టర్ గారి జీవితం ప్రతిదీ అండి, బాబా ఏం చెప్పారో అన్నీ మాస్టర్ గారి ఆచరణలో మనం చూడొచ్చు. ఆయన జీవితంలో నడిచిన ప్రతి అడుగు, ప్రతి సన్నివేశం అన్నీ ఆయన ఆచరణలో మొత్తం అంతా బాబా చెప్పిన బోధ కనబడుతూనే ఉంటుంది అలా. అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి, అది మన నియమం కావాలి కదండి. ఎవరైనా ఎంత టైం పెడతారు మనకి కదా, మన కోసం టైం పెడతారు, వాళ్ళ ఎనర్జీని పెడతారు ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే కదా. అందుకని మనం దానికి ప్రతిఫలంగా ఇవ్వాలి. అది మనం అయితే చేస్తామా చెప్పండి? మనం ఊరికనే చేస్తామా? ఎవరికైనా కష్టపడి మన టైం పెట్టి మన శ్రమను పెట్టి చేయం కదా. మరి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ప్రతిఫలంగా ఇవ్వాలి కదా. అలా ఉచితంగా ఏదో దొబ్బుదామన్నా ఇది పెట్టుకోకూడదు. అది 4, నువ్వేమి చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయడానికి ఒప్పుకోకు. 4వ పాయింట్ అండి, నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయడానికి ఒప్పుకోకు, లేదా చేస్తానని ఒప్పుకోకు. నువ్వేం చేసినా సరే దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి, ఏది చేసినా పర్ఫెక్ట్గా చెయ్యి అని చెప్తున్నారు. సంపూర్ణంగా పూర్తిగా చెయ్యి, మళ్ళీ మధ్యలో వదిలేసి ఇంకోళ్ళకి ఇచ్చి ఎట్లాంటివి చేయకు. లేదా చేయడానికి ఒప్పుకోకు, లేకపోతే ఒప్పుకోకు. ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకున్నప్పుడు చక్కగా చెయ్యి, ఆ పని పర్ఫెక్ట్గా చెయ్యి, మొత్తం అంతా శ్రద్ధ దాని మీద పెట్టి చెయ్యి, 100% ఎఫర్ట్ పెట్టి చెయ్యి. చెప్పారు ఇవన్నీ బాబా సూక్తులు 4. వీటి గురించి బాగా యోచించండి, దగినవి అని చెప్తున్నారు. ఇవన్నీ యోచించాలి, మనం ఆచరణకు తెచ్చుకోవాలి, ఆలోచించి ఎందుకు చెప్పారు బాబా ఇవన్నీ అని చెప్పి. అది మనకి ఇందులో లీలామృతంలో ఇప్పుడు అంటే నాకు చదువుతుంటే గుర్తొచ్చింది, పురంధరతో చెప్తారు కదా, మనం ప్రారంభించిన పని మనమే పూర్తి చేయాలి, ఇంకొకళ్ళకి అప్పగించకూడదు. చూసారా, మనం ప్రారంభించాము ఆ పనిని చేయాల్సిందే, పూర్తిగా క్షుణ్ణంగా చేయాలి దాన్ని. మధ్యలో ఇంకోటిగా అప్పచెప్పి వెళ్ళిపోవడం అట్టండి చేయొద్దు, పర్ఫెక్ట్గా చేయి, క్షుణ్ణంగా. అది అందుకని ఈ సూక్తులు చదివినప్పుడు సామాన్యులమైన మనకు వాటిని పాటించడం అంటే భయమేస్తుంది కదండి. ఈ సూక్తులు చదివినప్పుడు సామాన్యులమైన మన సామాన్యులం కాబట్టి, ఎందుకంటే మనకి ఇవన్నీ అభ్యాసం ఉండదు, చదవగానే బాబోయ్ ఇలా జీవించాలా, ఇలా ఉండాలా అని అనిపిస్తుంది మనకి. వాటిని పాటించాలంటే భయం వేస్తుంది, బాబోయ్ ఇట్లా ఉండాలా, భయం వేస్తుంది. అంత ఫస్ట్ చూడండి, అది చూస్తేనే భయం వేస్తుంది. కావాలి అనే కోరికలన్నీ విడిచిట. మనకు అనిపించదా కావాలని? చెప్పండి, అనిపించకుండా మనలో ఎవరికైనా ఉంటుందా? ఏదో ఒకటి కావాలనిపిస్తుంది కదా.
కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు అన్నారు అక్కడ. చూడండి, చదవగానే భయం వేస్తుంది మనకి. మాస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఫస్ట్దే భయం వేసింది చదువుతుంటే కదా మనకి. ఒక వంక కావాలి అని దేని గురించి ఎప్పుడూ అనుకోకూడదు, దానికోసం ప్రార్థించకూడదు. ఎట్లా కుదురుతుందండి చూడండి. కావాలి అని దేని గురించి ఎప్పుడూ అనుకోకూడదట. ఏదోటి కావాలనిపిస్తుంటుంది కదా జీవితంలో మనకి, సామాన్యులమైన మనకేం రాశారు మాస్టర్ గారు చూడండి కదా. దానికోసం ప్రార్థించకూడదు. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఇది కావాలి అది కావాలి, అవునా? మరి ప్రార్థించకూడదు కదా. మొక్కకూడదు. నాయనా ఇది నాకు కావాలి, ఇది నాకు తీరాలి, అలా అయితే నేను నడిచి కొండెక్కుతాను వెంకటేశ్వర స్వామి తండ్రి. కానీ పని మాత్రం చేయాలి. వేరొక సుఖతలంపు ఉండకూడదు, కానీ పని చేయాలి కదా. పని చేయి, ఇక్కడ చెప్పారుగా బాబా, వేరొక సుఖతలంపు ఉండకూడదు. ఇంకా కావాలని కోరిక విడిచంటే ఇంకా సుఖతలంపు ఏముంది మనకి? అది కూడా కోరుకోవడమే కదా. పోనీ సాటివారి మంచితనాన్నైనా అనుభవించి సుఖపడతామా అంటే వారి సేవను ఉచితంగా తీసుకోకూడదట. సరే, నేను కావాలన్నది వదిలేసాను, నాకు వద్దు. పోనీ సాటివారి మంచితనాన్ని అనుభవించి వాళ్ళు ఎవరైనా నాకు వాళ్ళే చేసి పెడతానని నాకు అన్నారనుకోండి, నేను వద్దనుకున్నాను. అనుకునేసరికి వాళ్ళే ఎదటివాడే వచ్చి నాకు చేసి పెడతాను అన్నాడు. అది అంటే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, ఇవన్నీ కలిపి చదువుకోవాలండి, ఒక్కొక్కటి కాదు. అంటే వారి సేవను ఉచితంగా తీసుకోకూడదట. మళ్ళీ ఏమిటి అక్కడ కండిషను? వాడు చేస్తాను అన్నాడు, మనం వద్దనుకున్నాం, మనం కావాలనుకోలేదు, ఏదో వాడే వచ్చి నేను చేస్తున్నాను అన్నాడు. పోనీ చేయించుకుని హాయిగా ఉందామంటే కుదరదట. అక్కడ కూడా కండిషన్ పెట్టారు, సేవను ఉచితంగా తీసుకోకూడదు అన్నారు, ఫ్రీగా తీసుకోకూడదును, చక్కగా ప్రతిఫలం ఎక్కువ ఇంకా అని చెప్పారు. అవునా? మనకు కోరిక లేదు కదా, అప్పుడు మన కృషి సఫలమవుతేనేమి లేక విఫలమవుతానేమి, పని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయకుంటేనేమి. ఇప్పుడు రకరకాలు వస్తాయి మనకి డౌట్స్. మనకు కోరిక లేదు కదా, అలాంటప్పుడు మన కృషి అంతా సఫలం అయితే ఏంటి, విఫలం అవుతే ఏంటి మనం చేసే కృషి కదా. పని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయకుంటేనేమి, మళ్ళీ ఆ తర్వాత సూక్తి చూస్తే నువ్వు పని సంపూర్ణంగా చేయి, క్షుణ్ణంగా చేయి అని చెప్పారు బాబా. అప్పుడు మరి చేస్తే కావాలని ఇది లేదు కదా నాకు, అలాంటప్పుడు నేను ఈ పని సంపూర్ణంగాను క్షుణ్ణంగా చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి అనిపిస్తుంది. కావాలని కోరిక నాకు లేదు కదా, ఎందుకది మరి అలాంటప్పుడు అనిపిస్తుంది. కానీ బాబా ఇక్కడ చెప్పారు అది. అంటే జీవితం అంటే ఎట్టి సంతోషము లేకుండా బానిసలా పనిచేయడమేనా అని అనిపిస్తుంది. ఇవన్నీ చదివితే ఒకదానికొకటి లింకులు చూసుకుంటే అంటే ఏంటి, జీవితం అంటే సంతోషం ఏమీ లేకుండా ఒక బానిసలాగా ఏమీ ఆశించకూడదట, మనమే పైగా చేసిన వాడికి ఎక్కువ ఇవ్వాలట, కావాలనుకోకూడదట, క్షుణ్ణంగా పనిచేయాలట. అంతే కదా బాబా చెప్పినవి అవే కదా. వంతులు వద్దంటారు, కీచులాటలు వద్దంటారు, ఇవన్నీ చూసుకుంటే దాన్ని మనకేమనిపిస్తుంది అంటే ఎట్టి సంతోషం లేకుండా బానిసలాగా పనిచేయాలా, ఇదేంటండి బాబు బాబా సత్తే అనిపిస్తుంది కదా. చెప్తున్నారు అదే, మన మనసులో టకటక వచ్చేవన్నీ ఆయన చెప్పేస్తున్నారు ఇక్కడ. ప్రశ్న ఆయన, సమాధానం ఆయన ఇక్కడ. దానికి తోడు జీవితంలో మమకారాలన్నీ విడిచి బిడ్డల పట్ల సైతం మేఘాలు, సూర్యుడు, వాయువు, నీరు వలె నిర్లిప్తుడై తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ పోవాలట. భలే రాశారు మాస్టర్ గారు చూడండి. దానితోడు ఇంకా ఏం చెప్పారు, మమకారాలన్నీ విడిచిట, మమకారం కూడా ఉండకూడదు బిడ్డల పట్ల అని చెప్తున్నారు కదా. దాన్ని కూడా విడిచి బిడ్డల పట్ల కూడాట సైతం మేఘాలు, సూర్యుడు, వాయువు, నీరు వల్లే నిర్లిప్తుడై తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ పోవాలట. అంటే నువ్వు పిల్లల నుంచి కూడా ఏమీ ఆశించకుండా, మన బిడ్డల నుంచి కూడా మనం ఏమీ ఆశించకుండాను ఈ మేఘాలు, సూర్యుడు, వాయువు ఎట్లా మన నుంచి ఏమీ ఆశించవు, వాటికి అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. భూమి, నీరు ఇవన్నీ వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అవునా? అలా మన ధర్మాన్ని మనం నెరవేర్చుకుంటూ పోవాలట. ఇవన్నీ బాబా చెప్పినవే కదా.
అలా జీవితంలో ఏమీ కావలసినది లేకుండాలంటే ఇక బాబాతో ఏం పని? ఇంక మరి ఏం అక్కర్లేదు కదా జీవితంలో. మరి ఇంకా బాబాతో ఎందుకు మనకి పని? ఇంకా బాబా ఎందుకు మనకి జీవితంలో? ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇంకా ఆయన ఎందుకు అప్పుడు మనకి? ఆయనతో ఏంటి పని మనకి అంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ. ఈ విషయం ఇంతకుముందే కొంచెం చర్చించాం. ఈ అధ్యాయం మొదటి భాగంలో కొంత, మరి కొంత దూరం మతం ఎందుకు అనే గ్రంథాల్లో మనకేం కావాలి ఆనందము అనే అధ్యాయాల్లోనూ, మరికొంత సాయినాథ పూజలోను ముందు మాటలోనూ చర్చించాము. కొన్ని గ్రంథాల రిఫరెన్స్ చెప్పారు. ఇవన్నీ చదువుకోండి. చదువుకుంటే అసలు ఏంటి మనకి బాబాతో పని అన్నది మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఈ అధ్యాయం మొదటి భాగంలో కొంత చెప్పుకున్నాం. మరి కొంత చెప్పుకోవాలంటే మతం ఎందుకులో ఉంటుంది అన్న గ్రంథంలో మనకేం కావాలి ఆనందము అనే అధ్యాయాల్లోనూ, కొంతేమో సాయినాథ పూజలోని ముందు మాటలోనూ మనం చెప్పుకున్నాము అంటున్నారు. మానవ స్థాయిలో మాత్రమే ఇట్టి మత సంబంధమైన ఆధ్యాత్మిక జీవనం ఎందుకు ఆవశ్యకమైనదో, క్రమ పరిణామంలో జంతు స్థాయిలో ఎందుకు ఆవశ్యకం కాలేదో వివరించాను. ఇక్కడ ఒక చిన్న సూత్రం గమనించాలి. కానీ మనం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఈ మానవ స్థాయిలో మాత్రమే ఇట్టి మత సంబంధమైన ఆధ్యాత్మిక జీవనం ఎందుకు అసలు మనకు ఎందుకు ఆవశ్యకమైంది? ఈ దేవుడు, ఆధ్యాత్మికత, బాబా కానీ, శివుడు కానీ, ఇంకా ఏదైనా తీసుకోండి, భగవంతుడు ఏదో రూపం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ పూజలు చేయండి, ఇది చేయాలి, అది చేయాలి, నేను చెప్పుకున్నాం, సంధ్యావందనం, భజన, ఇవి అవి. అసలు ఎందుకు మనకి? అసలు మన స్థాయిలోనేమో ఈ మానవులకే ఎందుకు అవసరమైంది ఈ మత సంబంధమైన ఆధ్యాత్మిక జీవనం? అసలు ఎందుకు అవసరమైంది? క్రమ పరిణామంలో జంతు స్థాయిలో ఎందుకు ఆవశ్యకం కాలేదో వివరించాను. ఇక్కడ ఒక చిన్న సూత్రం గమనించాలి. ఇవన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథాలన్నిటి నుంచి కొంచెం చదువుకుంటే మనకి కొంత అర్థమవుతుందని చెప్తున్నారు. అది నేను ఇప్పుడు ప్రస్తుతం నాకు రెడీగా లేవండి. అదన్నీ మనం ఒక్కొక్కటి మళ్ళీ అట్లా చెప్పుకోలేం కదా. మీరు అది తీసి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. రేపు నేను ఒకసారి ట్రై చేస్తాను, తీసి కొంత మాస్టర్ గారు చెప్పింది దీనికి ఎక్కడ లింక్ అయింది అన్నది చూస్తాను. అక్కడ మాస్టర్ గారు చెప్పిన ఏమిటంటే ఈ అధ్యాయంలో మొదటి భాగంలో కొంత ఉందట. మళ్ళీ మనం వెనక్కి ఒకసారి జైసా మాస్టర్ ముందు మనం వెనక్కి ఒకసారి చూసుకోవాలి. అది కొంతేమో మతం ఎందుకు అన్న గ్రంథంలో మనకేం కావాలి ఆనందము ఆ అధ్యాయంలో, కొంతేమో సాయినాథ పూజ ముందు మాటలోను ఉంది. అది ఒకసారి చూసుకోమని మాస్టర్ గారు చెప్తున్నారు. క్రమ పరిణామంలో జంతు స్థాయిలో ఎందుకు ఆవశ్యకం కాలేదు? మరి జంతువులకి అది అవసరం కాలేదు, కానీ మనుషులకు మాత్రం అవసరమైంది. ఇక్కడ ఒక చిన్న సూత్రం ఉంది, దాన్ని గమనించాలి. జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం చెప్పుకునేది జీవితంలో చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సంసారిక జీవిత బాధ్యతలను నిర్వహించడం, బిడ్డలను సాకడం, ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు. చాలా ఇది మనం యోచించుకోవాలి. అవునా కాదా మాస్టర్ గారు చెప్పింది? మనందరం ఆనందంగా ఉన్నామా, సంతోషంగా? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పోనీ మనమే నిజంగా సంతోషంగా ఆనందంగా చదువుకున్నామా? మనం ఎవరో ఒకళ్ళు మనలో అనుకుని ఉంటాం కదా, స్కూల్కి వెళ్ళడానికి బాధగా ఉందా కదా, హోంవర్క్ చేయాలంటే చిరాకు వచ్చేది, స్కూల్లో టీచర్ తిడుతుందన్న భయం ఉండేది, పరీక్షలు అంటే భయం ఉండేది, మార్కులు సరిగ్గా రాకపోతే బాధ ఉండేది. ఇవన్నీ ఉన్నాయి చదువుకునేటప్పుడు. వృత్తి కొనసాగించడం, ఉద్యోగం, పని ఇప్పుడే చూద్దాం, చదువు అంటే ఎప్పుడుదో అనుకుందాం, సరే ఇప్పుడే ఉద్యోగం చేస్తున్న చాలామంది ఉంటారు. ఎంతమంది నచ్చిన కెరియర్ ఎంతమంది తీసుకున్నారు, దాన్ని నిజంగా ఆనందంగా ఎంతమంది చేస్తున్నారు? చాలామంది, 100కి ఆల్మోస్ట్ 99% మంది నచ్చిన ఉద్యోగాన్ని, నచ్చిన అంటే మన నిజంగా మనసుకి బాగుండే ఉద్యోగాన్ని తీసుకోవడం అనేది జరగల. అది ఏమవుతుంది? అది ఎంత బర్డెన్ అండి, ఎంత కష్టంగా ఉంటుంది. ఆ ఇష్టంతోనే ఉంటుంది ఆ ఉద్యోగం అంతా, తప్పక గత్యంతరం లేక ఉద్యోగం. సంసారిక జీవిత బాధ్యతలను నిర్వహించడం, మనకు తెలుసు ఇళ్లల్లో మనకి ఎట్లా ఉంటుందో.
కదా. నాకు పొద్దున్నే లేచి నేను 4:30కి లేస్తానండి, ఒక్కోసారి 4కి, మోస్ట్లీ 4:30 అనుకుంది. రోజు ఆనందంగా లేస్తాను నేను, అబ్బా వంట చేయాలి అని చెప్పి లేస్తాను. అబ్బా పొద్దున్నే అదే పని, నాకు బాక్సులు పెట్టాలి, పిల్లలకి బాక్సులు పెట్టాలి, మా వారికి బాక్సులు పెట్టాలి. రోజు ఆనందంగా ఆహా ఓ పొద్దున్నే లేచి వంట చేసి బాక్స్ పెడదామని లేస్తానా? లేదు, గత్యంతరం లేదు, నాకు పెట్టాలి, పెట్టి తీరాలి, లేకపోతే వాళ్ళకి అక్కడ కష్టమైపోతుంది కదా. పెట్టాలి, నా బాధ్యత, నేను చెయ్యాలి. చూసారండి, ఏది ఉద్యోగం పొద్దున్నే జాబ్ చేసే మగవాళ్ళు జాబ్కి వెళ్తారనుకోండి, నిజంగా ఆనందంగా ఆహా ఓ నేను ఆఫీస్కి వెళ్ళాలని ఆడతారా? ఎవరు వెళ్ళరు. కష్టంగానే ఉంటుంది. ఇష్టంగా ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఆదివారం వస్తుందా అనిపిస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. గత్యంతరం లేక ఆ బాస్ ఆదివారం కూడా ఫోన్ చేసి రమ్మంటాడు, చచ్చినట్టు గత్యంతరం లేక వెళ్ళి అక్కడ పని చేయాలి. అప్పుడు కూడా ఇలా అన్నీ మనకి జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి కూరలు తండి అన్నాం అనుకోండి, ఇంట్లో మగవాళ్ళని పంపిస్తాం, బా ఇప్పుడే చెప్తుంది కూర్చున్నా నేను అనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఆహా ఓహో కూరలు తేవాలని వెళ్ళరు కదా. అవునా? ఇవన్నీ ప్రతిదీనండి, కూరలనే కాదు అన్నీ. అసలు ఏది తీసుకున్నా మన గత్యంతరం లేకే ఇదంతా మొత్తం బాధ్యతలు నిర్వహించడం. నిజంగా చూసుకోవాలి మనకి ఇవన్నీ. బిడ్డలను సాకడం, బిడ్డల్ని పెంచడం కూడా అంతేనండి. వాళ్ళు ఏదో మనకి ఎందుకు అంటామో తెలీదు, కంటాము. మరి అందరికీ ఉండి మనకి లేకపోతే బాగుండదు కదండి. మనకి రేపు పొద్దున్న లేకపోతే ఇంకోటి ఏదో అనిపిస్తుంది, అయ్యో పిల్లలు లేకపోతే మన ఎవరు చూస్తారు వృద్ధాప్యంలో అనిపిస్తుంది. కొంచెం ఆలస్యం అయితేనే అడుగుతూ ఉంటారు కదా, ఇంకా ఏమీ విశేషం లేదా అని కదా. ఇలా పొడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది వాడిష్టం కనాలో లేదో అన్నది, వీళ్ళకెందుకు మధ్యలో ఇలా ఎన్నో చూడండి. ఇంకా గత్యంతరం ఉండదు, ఎదటివాడి కోసం కనాలన్నమాట పిల్లల్ని. ఇలాగా అంటే ఇవన్నీ ప్రతీదీ అండి. అంటే కొంచెం మీకు విచిత్రంగా అనిపించవచ్చు నా మాటలు, కానీ సరిగ్గా ఆలోచించండి. మన పాత అభిప్రాయాలు ఆ వ్యూతో మాత్రం చూడకండి. ఇవన్నీ ఎంత మనం గత్యంతరం లేక చేస్తున్నామో అన్నిటినీ గమనించండి. అన్నీ ఏంటి, మనిషి ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు. సంతోషంతో ఇవన్నీ మనిషి కొనసాగించడు. ఖచ్చితంగా బిడ్డల్ని సాకడం కూడా అదే అవుతూ ఉంటుందండి. వాడు అత్తమాను ఏడుస్తున్నాడు అనుకోండి, పసిపిల్లాడు, వాడి మీద కూడా విసుకొస్తుంది తల్లికి. గంటకి లేపుతున్నాడు అనుకోండి రాత్రి, ఎంతకాలం లేచి తల్లి చేయగలదు చెప్పండి? సంతోషంగా లేస్తుందా? కొంతకాలం మేబీ లేస్తారు, తర్వాత వీళ్ళకే కష్టమైపోతుంది, నిద్ర లేదు, లేవాలి. గట్టిగా అల్లరి చేస్తేనే పిల్లల్ని తిడతాం కదా మనం, ఏంట్రా బాబు గోల కాసేపు కూడా కూర్చోరు. ఇదంతా ఆహ్లాదంగానూ ఆనందంగానూ ఉందా? ఏడుస్తాడు చీటికి మాటికి, వాడికి ఏదో కోపం వస్తుంది, పేచీ పెడతాడు, ఆ పేచీకి మనకు చిరాకు వస్తుంది. ఎన్నున్నాయి చూడండి జీవితంలో. ఇవన్నీ గత్యంతరం లేకే చేస్తాడు మనిషి ప్రతీది. ఆనందంగా ఏమీ కొనసాగించడు. అవకాశం ఉండి శ్రీమంతుడైతే అలా నిరంతరం శ్రమించకుండా జీవించవచ్చన్న భావంతో సాధ్యమైనంత త్వరలో శ్రీమంతుడు అవ్వాలని పడరాని పాటలు పాడతాడు. ఎందుకండి మనం మామూలుగా ఈ డబ్బు సంపాదన ఇవన్నీ అసలు ఎందుకంటే, అవకాశం ఉంటే మనం మంచి డబ్బు ఉన్న వాళ్ళం కనుక అయితే నిరంతరం శ్రమించకుండా ఎప్పుడూ మనం శ్రమ లేకుండా జీవించవచ్చు అనే భావంతో సాధ్యమైనంత త్వరలో శ్రీమంతుడు అవ్వాలని పడరాని పాటలు పాడతాడు. సాధ్యమైన తొందరగా నేను డబ్బులు సంపాదించేసుకుంటే నా జీవితం అంతా నేను సుఖంగా ఉండొచ్చు అనేసి పడరాని పాటలు పాడతాడు కదా. రాత్రి పగలు పంచని అన్నీ ఎందుకు? అది అంటే ఇట్టి కృషి శ్రమ అనిపిస్తుంది. ఇట్టి కృషి శ్రమ అనిపిస్తుంది. ఇలా ఈ చేయడం అంతా ఉంటుంది చూసారా, ఇది శ్రమ అనిపిస్తుంది. పరాధీనత అనిపిస్తుంది. ఇదంతా పరాధీనత, గత్యంతరం లేక చేయడం అన్నమాట అనిపిస్తుంది. బ్రతకడం కోసం తినవలసి రావడం, బతకడం కోసం తినడానికి శ్రమించడము లేక చదువుకోవడము అవసరం అవడం. ఇదంతా ఎందుకు? తినడానికి కదండి. తినడానికి శ్రమించడం,
లేక చదువుకోకపోతే తిండి ఉండదు, మనకి ఇంకేం ఉండదు కదా, అవసరం రావడం. కనుక ఇష్టమున్నా లేకున్నా అలా చేయవలసి రావడంలో ప్రకృతికి సామాజిక వ్యవస్థకు బానిసత్వం. కనుక మన ఇష్టమున్నా లేకున్నా చేయవలసి వస్తూ ఉంటుంది. అంతే కదండి, ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి, తప్పు. నా పొద్దున్నే లేచి పని చేయడం ఇష్టమా? ఇష్టం లేదు. ఒక గంట హాయిగా పడుకోవచ్చు కదా, గత్యంతరం లేదు, నాకు లేవాలి. ఉద్యోగానికి వెళ్ళేవాడికి గత్యంతరం లేదు, ఆ రోజు మానేయడానికి. చంపుతాడు బాస్ ఆఫీస్లో, వెళ్ళాలి వాడు, తప్పదు ఏం జరిగినా సరే. అందుకని ఇది ప్రకృతికి సామాజిక వ్యవస్థకు బానిసత్వం. తన కోరికలను అడుచుకొని ధర్మాన్ని అనుష్ఠించవలసి రావడం మరొక పరాధీనత. మన కోరికలన్నీ అణుచుకొని ధర్మంగా ఉండాలి కదా, అలా రావడం అదొక రకమైన పరాధీనత అంటున్నారు. అధర్మంగా జీవించవలసి రావడం అట్టి పరాధీనత నుండి త్వరగా తప్పుకోవడానికి ఆవశ్యకమని తోచి అలా నడుచుకోవడం మరో పరాధీనత. సరే, అధర్మంగా జీవించవలసి రావడం అట్టి పరాధీనత నుండి త్వరగా తప్పుకోవడానికి ఆవశ్యకమని తోచి, అమ్మో ఇలా ధర్మంగా ఉండడం అనేది కష్టము అని చెప్పేసి అధర్మంగా ఉండడం అన్నమాట. జీవిస్తూ అట్టి పరాధీనత నుండి త్వరగా తప్పుకోవడానికి, ఈ ధర్మంగా ఉండేది పరాధీనత అనుకుని దాని నుంచి తప్పుకోవడానికి అది ఆవశ్యకమని తోలిచి అలా నడుచుకుంటూ ఉంటాడు. అదొక మరో పరాధీనత, అదో రకమైన పరాధీనత. ధర్మంగా జీవించడం అనేది, అనుష్ఠించి రావడం అదొక పరాధీనత అయితే, ఇదొక రకం పరాధీనత అని చెప్తున్నారు. ఆ ధర్మాన్ని తప్పుకొని నడుచుకోవడం అన్నమాట. ఈ రీతిలో సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం, సుఖం కోసం పాటుపడవలసి రావడమే పరాధీనత. ఇలా ఎన్నో ఉన్నాయి మనకి పరాధీనతలు. వీటిల్లో సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం, పూర్తిగా సంపూర్ణమైన స్వేచ్ఛ, సుఖంగా ఉండాలని వాటి కోసం పాటుపడవలసి రావడమే పరాధీనత. ఈ పరాధీనత అంతా ఎక్కడుందట మనకి? సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం, సుఖం కోసం పాటుపడవలసి వస్తుంది చూసారా, అది పరాధీనత. అది కూడా పరాధీనత. అది అంతే కదండి. దేనికో ఒక దానికోసం మనం పాటుపడుతున్నాం చూడండి, దేనికో దానికి మనం పరాధీనత చెందుతున్నాం. అది జీవితంలో ఒంటరితనాన్ని తప్పుకోవడం కోసం ప్రాకృతికమైన కామాన్ని నెరవేర్చుకోవలసి రావడం ఇంకొక పరాధీనత. జీవితంలో మనం ఒంటరితనాన్ని తప్పుకోవడం. మనం ఒక్కళ్ళగా ఉండం కదండి, మనకు అందరూ ఉండాలి జనాలు, మనం ఒక్కళ్ళం ఉండలేము కదా, అది కూడా పరాధీనత. ఎవరో కావాలి మనకి, అవునా? ఒక్కళ్ళం ఉండగలమా? ఉన్నాం, అది కూడా ఇంకొక పరాధీనత. అది ఇలా మరొక వ్యక్తి యొక్క తోడు పొందాలంటే మనము కూడా ఒకరి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధీనత చెందాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భార్య భర్త చెప్పుకోవచ్చు. దీనికి ఏమవుతుంది, ఎందుకు వివాహం ఎందుకు చేసుకుంటారు? తోడు ఉండాలి, లేకపోతే కష్టం కదా, తోడు కావాలి. మనం ఒక్కళ్ళంట జీవించం కదా, తోడు కావాలి. అది పొందాలంటే మనము కూడా ఒకరి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని, అంతే కదండి. అందరూ ఎవరు ఇష్టాయిష్టాలు ఒకలా ఉండవు, భార్యాభర్త వేరువేరుగా ఉంటాయి కదా, అట్లా ఉండవు కదా. దాంతో సర్దుకుంటూ ఉండాలి. సర్దుకుంటూ సామరస్యం చెందడంలో, ఆ సామరస్యంగా ఉండడంలో, అంటే వాళ్ళ ఇష్టాన్ని వీడు గౌరవించాలి, వీళ్ళది వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ ఏదైనా నచ్చంది చేయకపోయినా సర్దుకుంటూ ఉండాలి. భార్యాభర్త ఇద్దరు కదా. కొంత స్వేచ్ఛను అప్పుడు ఏమవుతుంది, స్వేచ్ఛను వదులుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు కుదరదు కదా, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు నాకు ఇష్టమైనట్టుగా నేను ఉంటే నా భర్తకి నచ్చదు, నా భర్తకి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటే నాకు నచ్చదు. కానీ ఇద్దరం కలిసి జీవించాలి, అంతే కదా. ఏమవుతుంది, అలా సర్దుకుని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధీనత చెందాలి. అక్కడ కూడా పరాధీనతే, అంతే కదండి. మన స్వేచ్ఛను వీడుతున్నాం, వాడిష్టానికి మనం అక్కడ తల ఒగ్గుతాం కదా. మన స్వేచ్ఛను వదులుకుంటాం అక్కడ వాళ్ళ కోసం, ఇతరుల కోసం, రైట్. ఎవరైనా మన ఎదుట వాళ్ళు పరాధీనత.
ఆ ఇంట్లో కూడా ఫ్యామిలీ అట్లానే ఉంటుంది మనం చూసుకుంటే. ఒకళ్ళనొకళ్ళు కొంత సర్దుబాట్లు జరుగుతూ ఉండాలి. అందరి ఇష్టాలు ఒకలా ఉండవు, కొంత స్వేచ్ఛను వదులుకోవాల్సి ఉంటుంది మనం. అవునా? అది కొంత పరాధీనతే కదండి, అది కూడా పరాధీనతే. బిడ్డలను పెంచడంలో స్వేచ్ఛను సుఖాన్ని విడిచి శ్రమించాలి, అదొక పరాధీనత. తల తిరిగిపోతుంది కదండి చదువుతుంటే. నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళిద్దరూ సరే పరాధీనత భార్యాభర్త జరుగుతుంది. తర్వాత పిల్లలు కావాలి, పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళు పెంచడంలో స్వేచ్ఛను సుఖాన్ని విడిచి శ్రమించాలి. డబ్బులు కావాలి, స్కూళ్ళకి పంపాలి కదా. ఇప్పుడు ఉత్తనే కనీసం సరిపోయిందా వాళ్ళకి? ఫుడ్, జీతం ఎక్కువ కావాలి. ఇంట్లో నెంబర్లు పెరుగుతున్న కొద్దీ డబ్బులు కూడా ఎక్కువ కావాలి కదా మనకి, కదండి. డబ్బులు కావాలి, ఉద్యోగం చేయాలి, దానికోసం శ్రమించాలి. అవునా? ఇంకా తల్లులకి కూడా అంతే కదండి, చాలా వదులుకోవాలి. వాళ్ళ కోసం శ్రమిస్తూ ఉండాలి, పిల్లల కోసం చేయాలి కదా. సుఖాన్ని వదులుకోవాలి, వీళ్ళ సుఖాన్ని వాళ్ళు వదులుకొని చేయాలి. వాళ్ళ కోసం టైం పెట్టాలి, అన్నీ మొత్తం ఎవ్రీథింగ్ కదా. శ్రమించాలి, ఇద్దరు శ్రమించాలి కదండి, తల్లి తండ్రి ఇద్దరు శ్రమించాలి. సుఖాన్ని స్వేచ్ఛను వదులుకోవాలి. అదొక పరాధీనత, ఇది కూడా పరాధీనతే. సమాజంలో సాటివారి మన్ననలు పొందాలంటే సాంఘికమైన సాంస్కృతిక భావాలకు కట్టుబడాలి. అదొక సమాజంలో సాటివారి మన్నన పొందాలంటే, సమాజంలో ఇతరుల మన్నన పొందాలంటే మనం ఏం చేయాలి? సాంఘికమైన సాంస్కృతిక భావాలకు కట్టుబడాలి. అక్కడ మన సాంఘికంగా ఉండే భావాలన్నిటికీ కట్టుబడి ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు. సాటివారి మన్నన సమాజంలో పొందాలంటే మనం ఆ భావాలకు కట్టుబడి ఉండాలి. అవునండి. ఇప్పుడు ఏదో మనం బయటికి వెళ్ళాం ఎక్కడికో, ఎవరో పలకరించారు, నిజంగా మనకి ఇష్టం లేదే అనుకోండి, వాళ్ళతో అయినా సరే బాగున్నారంటే బాగున్నానండి, అందరూ బాగున్నారండి ఏదో తెచ్చిపెట్టుకుని, మనకు లోపల ఇష్టం లేకపోయినా సరే మర్యాదగా కూర్చోండి. ఇవన్నీ చూసారా? కొన్నింటి కట్టుబాట్లు మనకు ఉన్నాయి కదా, కొన్ని భావాలు కట్టుబాట్లు ఏర్పరచుకున్నాం. ఎందుకంటే సమాజంలో సాటివారి మన్ననలు మనం పొందాలి కదా. బాగుండదు కదా వాడిని చీపోరా అన్నామంటే. కొన్ని ఉన్నాయి కట్టుబాట్లు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మనకి. నేను ఎగ్జాంపుల్కి అసలు చెప్తున్నాను ఇవన్నీ. ఉదాహరణకు ఒక అంతస్తు హోదాను అనుభవించాలంటే ఇంట్లో సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, బొచ్చుకుక్క ఇలా కొన్ని ఉండాలి. ఇదొకటి చూడండి. ఇక్కడ ఏం చెప్పారంటే, అంటే ఇది కొంచెం మళ్ళీ మనకి కంటిన్యూటీ ఉండదని కొద్దిగా అయినా మనం ఇది చెప్పుకోవాలి, అందుకని టైం దాటిపోయినా చెప్తున్నానండి, చదువుకుంటున్నాం. ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఒక అంతస్తు హోదా అనుభవించాలంటే, మనకు ఒక స్టేటస్ అనేది ఉండాలంటే ఇంట్లో ఏముండాలండి? సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, దీంతోపాటు బొచ్చు కుక్క, ఇలా కొన్ని ఉండాలి. అలా అయితేనే మనకి స్టేటస్ ఉన్నట్టు. నేను ఫలానా ఆఫీసర్ని అంటే నా ఇల్లు ఎట్లా ఉండాలి, అప్పుడే బాగుంటుంది హోదా కదండి. మన ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక కారు ఉండాలి, అదొక బండి వేసుకుని వెళ్ళాలి. సైకిల్ తొక్కుని వెళ్తే కుదరదు కదండి. నేను ఒక మేనేజర్ అనుకోండి, సైకిల్ తొక్కుంటూ వెళ్తే బాగుండదు కదా. ఒక బండి మీదనే వెళ్ళాలి, లేకపోతే ఒక మంచి కారులో అయినా వెళ్ళాలి, హోదా ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరైనా వచ్చారంటే వాళ్ళు కూర్చోడానికి సోఫాలు, టీవీ, వచ్చి అందరూ కూర్చోగానే ఒక టీవీ ఏం చేయాలి, ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు ఇవ్వాలి, రేడియో డబా చెవులు పగిలేలా మోగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు రేడియో కాదు, టీవీ అనుకోండి. ఓ బొచ్చు కుక్క పరిగెట్టుకుంటూ ఓ బొచ్చు కుక్క వస్తుంది అప్పుడే. ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక ఈ దృష్టి కలిగాక అట్టి అవసరాలకు అంతు ఉండదు. ఇంకేమైంది? మన దృష్టి కలిగింది, కావాలి, ఇవన్నీ వెళ్ళిపోయింది. ఆ దృష్టి వచ్చినప్పుడు ఏమన్నా ఇంకా అలాంటి అవసరాలకి ఇంకా అంతు ఉండదు, ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ హోదా ఇప్పుడు ప్రమోషన్ వచ్చి పెరుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంట్లో సామాన్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి.
జీవితంలో ఎన్ని ఆవశ్యకమైన అవసరాలను అతడు ఎంత శ్రద్ధతో సమకూరుస్తున్నా ఇట్టి కృత్రిమమైన అవసరాలను తీర్చకపోతే వారిలో వ్యతిరేక భావము, నిత్యము ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతాయి. ఇది పరాధీనతే. అప్పుడు ఏమవుతుందండి, ఇలా ఎన్ని అవసరాలు ఇళ్లల్లో తీరుస్తున్నా సరే ఏదైనా తీర్చకపోతే కనుక ఇంట్లో ఏమవుతాయి, వ్యతిరేక భావాలు వచ్చేస్తాయి. పిల్లాడు ఏమంటాడు, నాన్న నాకు బైక్ కొనలేదేంటి, నేను డిగ్రీకి వచ్చేసాను, నా ఫ్రెండ్స్ అందరు కాలేజీల్లో బైక్లు వేసుకొస్తున్నాను, నువ్వు నాకు కొనలేదు, నేను ఇంకా బస్సులో వెళ్తున్నాను లేకపోతే మెట్రోలో వెళ్తున్నాను. వాడు దెబ్బలాడతాడు. ఇదో పరాధీనత, వాడు చచ్చినట్టు కొనాలి. ఇప్పుడు ఇంట్లో ఏమవుతుంది, లేకపోతే వాదోపవాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. అవునా, చెలరేగుతాయి గొడవలు. ఇంకా చిన్న పెద్ద తేడా ఏం లేదండి వీటికి పీడించడానికి. ఇంకా చెప్తే గొడవలు వస్తాయి నిజంగానే, అందుకని చెప్పకూడదు. ఇంకా పిల్లలతో సరిపెట్టేశాను ఇంకా నేను. ఇలా అన్నమాట. ఇలాంటి పరాధీనతలు మన జీవితం ఇలా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీ అంతా మన జీవితాలే సరిగ్గా చూసుకుంటే. కొద్దిగా ఏమైనా తేడాలు ఉంటాయేమో తప్ప. అది అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నారు అసలు మాస్టర్ గారు, ఏంటిది ఇంత ఇదిగా, నమ్మో ఇంతలా ఉండాలా ఏంటి కదా, అసలు ఏంటి మాస్టర్ గారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి ఇక్కడ అనేది రేపు ఇంకా మనం కొంచెం వివరంగా చదువుకుందాం. ఇక్కడితో ఆపేస్తున్నానండి, నేను మధ్యలోనే ఆపుతున్నాను. సో ఎక్కువ వర్రీ అవ్వద్దు, చదువుదాం. అవునా కాదా అని ఆలోచించుకోవాలి ఏదైనా సరే, అంతే. రేపు ఇంకా మిగిలిన చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.